డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఓవర్ యాక్షన్కి మారు పేరుగా చెప్పబడే అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్లోనూ ఈరోజు ఉదయం ఆయన ఇంటికి వెళ్ళడానికి పాదయాత్ర రూపంలో వెళ్తాను అని మళ్ళీ ఓ పెద్ద ఓవర్ యాక్షన్కి తెరదీశాడు. సరే, పాదయాత్ర సంగతి ఏ రకంగా ఉన్నప్పటికీ నిన్న ప్రెస్ మీట్లో ఒక న్యాయవాది అయ్యుండి కూడా అసలు అలా న్యాయవాది అవటం మూలానే ఎక్కువగా మాట్లాడుతున్నాడేమో తెలియదు, కేసు వివరాలను కూడా బహిర్గతం చేస్తూ మాట్లాడి మళ్ళీ దొరికిపోయాడు. ఆయన బెయిల్ రద్దుకి ఈ కారణం పనికొస్తుంది అనే విషయాన్ని కొంతమంది న్యాయ కోవిదులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ విశ్లేషిస్తూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడాడు ప్రెస్ మీట్లో, ఇప్పుడు ఆయన బెయిల్ రద్దుకు ఉపకరించే కారణాలు ఏమున్నాయి అందులో అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. లేటెస్ట్ వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, కొంచెం తెలివి ఎక్కువగానే ఉన్న అంబటి రాంబాబు ఎంత తెలివి తక్కువ పనిచేసి జైలుకి వెళ్ళాడో అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడిని నోటుకొచ్చిన దుర్భాషలాడటం, ఒక సీఎంగా స్థాయిలో ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా లకార మకార చకారాలు లాంటి మాటలన్నిటినీ వాడి ఆ కేసు విషయమై ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆ సందర్భంలో ఆయన ఇంటి పైన దాడికి కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి మీదకి చాటలు చీపుర్లు ఎత్తుకొని వెళ్ళటం జరిగింది. దాన్ని మానిటర్ చేసింది చంద్రబాబు నాయుడు, లోకేషే అనే విషయాన్ని నిన్న ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు బహిర్గతం చేశాడు. అలాంటి విషయాలు మాట్లాడవచ్చా లేదా అనే దాని మీద ఈరోజు ప్రభుత్వం కూడా కూలంకషంగా న్యాయ కోవిదులతోటి చర్చిస్తున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి బెయిల్ పైన బయటకు వచ్చాడు అని అంటే ఖచ్చితంగా కొన్ని బెయిల్ నిబంధనలు ఉంటాయి. అది రూల్, బెయిల్ ఈజ్ రూల్. ఎలాగనో బెయిల్ పైన బయటకు వచ్చిన వ్యక్తి కూడా కొన్ని మాటలు, కొన్ని ఆ కేసుకు తాలూకు వ్యవహారాలు ఏ మీడియాలో చర్చించటం కానీ, లేకపోతే అందుకు తగిన సాక్షులు, ఆధారాలు వీటన్నిటినీ ప్రభావితం చేసే విధంగా కూడా ఆయన మాట్లాడకూడదు. కానీ నిన్న అంబటి రాంబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇట్లా రెచ్చగొట్టే ప్రసంగాలను కూడా ఆయన చెయ్యకూడదు అనేది కూడా ఒక బెయిల్ నిబంధన. ఇలాంటి బెయిల్ నిబంధనలు మొత్తం ఉల్లంఘించాడు నిన్న ప్రెస్ మీట్లో అనేది ప్రస్ఫుటంగా కనపడుతోంది. ఆయన ఇంటిపైన దాడి జరుగుతుంటే ఒక పోలీసు వచ్చి తన గోడ దూకి పారిపోమన్నాడు. అది కూడా ఆ పోలీసు కూడా టీడీపీ పోలీసే అని కూడా ఆరోపణ చేశాడు. అంటే గతంలో టీడీపీ నాయకులు అది అరెస్ట్ అయినప్పుడు కూడా వైపీఎస్లు లేకపోతే వైసీపీ పోలీసులు ఇలా మాటలు మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఆ విషయాన్ని మరి గట్టిగా పట్టుకొని వీళ్ళు సాగదీగిపోయినప్పటికీ గాను అంబటి రాంబాబు మాట్లాడిన కొన్ని మాటలు, ఈ కేసులో బహిర్గతపరిచే కొన్ని అంశాలు, ఆయన ఇంటి పైన దాడి జరగటానికి కేవలం చంద్రబాబు నాయుడు, లోకేషే కారణం అంటూ, దాంతోపాటుగా వాళ్ళిద్దరూ కూర్చొని మానిటరింగ్ చేసి అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తూ తనపై దాడి చేపించారు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పాడు నిన్న ప్రెస్ మీట్లో. ఇక దాంతో కొంతమంది లాయర్లు కూడా ఈ విషయమై బెయిల్ రద్దు చేయించడం ఎలాగా అనే దాని మీద ఆలోచిస్తున్నట్టుగాను, ప్రభుత్వం కూడా దీనిపైన ఏమైతే వ్యవహార శైలి మొత్తం ఉంటుందో దాన్ని సమగ్రంగా తమకు అందించాల్సిందిగా ఆదేశించినట్టుగా కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. దాంతోపాటుగా ఈ రోజున అంబటి రాంబాబు తను ఇంటికి వెళ్ళడానికి ఒక పాదయాత్ర రూపంలో వెళ్తానని, అంటే గతంలో జైలు నుంచి బయటకు వచ్చిన చాలామంది తమని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడు మరి జైలు నుంచి, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వస్తూ ఉంటే బజాట్లో చాలామంది ప్రజలు అడ్డంపడి ఆపి మరి ఆయనకి అభివాదాలు చేసి చాలా సమయమే పట్టింది ఆయన రావటానికి. అలాంటిది ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అలాగ వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి గాను మరి జనాలను కూడా సమీకరిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. కాకపోతే పోలీసులు మీరు కారులో వెళ్ళండి అని చెప్పారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా కారులోనే వెళ్ళాడు. కానీ ఈ రోజున అంబటి రాంబాబు ఏదో తగుదనమ్మా అని నడుచుకుంటూ ఆయన పాదయాత్ర రూపంలో వెళ్ళే ప్రయత్నం చేశాడు. దానికి పర్మిషన్ లేదు. పాదయాత్ర చేయాలంటే మరి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కావాల్సిందే కదా. అలాంటి పర్మిషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అలాంటి పర్మిషన్కి పెట్టినా కూడా ఇవ్వరనుకోండి. అలాంటప్పుడు ఆయన కారులోనే వెళ్ళాలి. అది మరి చట్టాన్ని గౌరవించటం అవుతుంది. నాలాగా చట్టం గౌరవించే వాళ్ళు ఎవరు లేరనేది కానీ,
ఎన్నో రకాలుగా నేను మాట్లాడినట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా లేరనేది కూడా అంబటి రాంబాబు తనకు తాను ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మొన్న చంద్రబాబు నాయుడిని ఏం మాటలు మాట్లాడాడో అందరం చూసాం. ఇలా మాటలు మాట్లాడటం వెనుకున్న అసలు కారణం ఏమిటి అనేది మనం గతంలో కూడా కుండబద్దల్లో వీడియో చేసాం. దీనికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయనకు వచ్చిన స్క్రిప్ట్ కావచ్చు, తన వ్యవహార శైలిని పక్కన పెట్టి మరీ ఇలాంటి బూతులకు ఆస్కారం ఇచ్చిన అంబటి రాంబాబు ఇప్పుడు కాపు నేతగా అభివర్ణించబడుతూ ఉన్నాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇలాగా కాపు నేతలపై దాడి అని మరి వైసీపీ సోషల్ మీడియాలో కానీ మరి వైసీపీలో కొంతమంది నాయకులు కూడా చేస్తున్న ప్రచారానికి భావోద్వేగానికి గురైన కొంతమంది కాపులు జనసేన పార్టీలోంచి బయటకు కూడా వచ్చిన వాళ్ళని మనం చూసాం. ఈరోజు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ చేస్తున్నారు. అంబటి రాంబాబు అంటే మామూలు కాదు, అతని ఫస్ట్ స్పీచ్ అదిరింది. జైలు నుంచి వచ్చిన తర్వాత అంటే ఈయన ఏదో స్వాతంత్ర సమర యోధుడిలాగా జైలుకి వెళ్ళి వచ్చినోడిలాగానో, లేకపోతే అన్యాయంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏ రకంగా కేసులు పెట్టారో అలాంటి కేసుల్లాగా వీటిని అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రపంచం మొత్తం చూసింది అంబటి రాంబాబు మాట్లాడిన ఆ బూతు మాటలు మొత్తం అందరూ చూశారు. ఇక దాంతోపాటుగా ఈ అంబటి రాంబాబు ఇలా మాట్లాడటానికి గల కారణం ఏమిటి అని అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహార శైలే. దీని ప్రకారంగా అంబటి రాంబాబు ఆ స్క్రిప్ట్ని ఫాలో అయ్యాడనేది కూడా ఒకటి కనపడుతోంది. వీటన్నిటి తరువాత మరి జైలుకి వెళ్ళటం, ఆ జైల్లో ఈ చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో బెయిల్ ఆల్రెడీ ఒకసారి వచ్చినప్పటికీ దీని మీద ఒక పీటీ వారెంట్ ఇష్యూ చేసి అవ్వాతాతలకి, వికలాంగులకి, వితంతువులకి ఇచ్చే పెన్షన్లో 200 రూపాయలు కట్ చేసి ఎవరైతే ఆ పెన్షన్లు వితరణ చేస్తున్నారో ఆ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఆయన 200 రూపాయలు కట్ చేసుకుని వాళ్ళకి టిక్కెట్లు అంటగట్టాడు. ఇది కూడా చట్ట వ్యతిరేకమైన పనే. కాబట్టి ఆనాడు సత్తెనపల్లి పోలీసులు చాలా ప్రభావం జరిగిన తర్వాత కేసు పెట్టి ఆ తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. అలాంటిది ఇప్పుడు బయటకు తీసి ఈయన మీద ఒక పీటీ వారెంట్ పెట్టి మళ్ళీ అరెస్ట్ చేశారు ఆయన్ని. ఆ అంశంలో కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్నాడు. ఇక ఈ సమయంలో ఈ పాదయాత్రలు ఇప్పుడు కాపు నేత అనే ఒక పట్టం కట్టుకుని మెళ్ళో ఆ బోర్డు వేసుకొని తిరగాలనేది అంబటి రాంబాబు యత్నం కూడా అనుకుంటా. దాంతోపాటుగా వాళ్ళ అమ్మాయి కూడా అంబటి రాంబాబు కూతురు కూడా ఏదో దైవ అనుగ్రహం వాళ్ళకు ఉండటం మొత్తం మూలాన మాత్రమే బెయిల్ వచ్చిందన్నట్టుగా అభివర్ణించే ప్రయత్నం చేసింది. కాకపోతే బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేది ఇదే. అసలైన కారణాలు, లోతైన కారణాలు లోపలికి వెళ్తే ఎంత నీచమైన పని చేశాడు అంబటి రాంబాబు అనేది నేను గతంలో కూడా వీడియో పెట్టా. అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్లో 200 రూపాయలు అంబటి రాంబాబుకి కావాల్సి వచ్చిందా? ఆయన సంక్రాంతి సంబరాలు చేయటానికి సంబరాల రాంబాబుగా పేరు పట్టడానికి అవన్నీ అవసరమయ్యాయా? అలాంటి నీచమైన పని చేసి ఈరోజు గొప్ప నేతగా అభివర్ణించబడుతూ ఉన్నాడు. దీంతో పాటుగా నిన్న నోటికొచ్చిన మాటలు ఈ బెయిల్ నిబంధనలను అతిక్రమించే విధంగా మాట్లాడిన మాటల మూలాన బెయిల్ రద్దయ్యే అవకాశం మెండుగా ఉంది అనేది కూడా ఇప్పుడు న్యాయ కోవిదులు చెబుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుద్దో ఇక రానున్న కాలమే తేల్చాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.